సో గైస్ ఇప్పుడు నేను మన సోనెట్ డ్రైవ్ చేస్తున్నాను, డానియల్ గారిది. డెఫినెట్లీ డ్రైవ్ అంటే ఆటోమేటిక్ యాక్చువల్గా చాలా స్మూత్ ఉంది. అంటే రెస్పాన్స్ అయితే టక్మని వెళ్తుంది అనమాట, ఇక్కడ ఏమీ అక్కడ ఆగింది లేదు. డెఫినెట్లీ అండి ఆటోమేటిక్ రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. నేను నెక్సాన్ ఆటోమేటిక్ చూశాను, అది కొంచెము ఇంత ఫాస్ట్ అయితే లేదు. అండ్ డ్రైవింగ్ కూడా ఒక కమాండింగ్ పొజిషన్ మనకి సోనెట్లో. ఆబ్వియస్లీ కాంపాక్ట్ ఎస్యూవీ అంటే ఇంతకుముందు నేను నడిపింది కూడా మనది ఎక్కువ నడిపేది మన సెడాన్ ఉంది. డానియల్ గారు కూడా ఇంతకుముందు సెడాన్నే వాడారు. సో ఆ ఫీల్ అయితే బాగుంది. అండ్ ఐఎమ్ డ్రైవింగ్ ఆల్సో టు సీ లైక్ బ్రేకింగ్ ఈజ్ వెరీ ఇన్స్టంటేనియస్ అండి. జస్ట్ ఒక బ్రేక్ కొట్టాను అండ్ ఇట్స్ వెరీ ఇన్స్టంటేనియస్. మీకు అసలు ఇట్స్ లైక్ ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. చాలామందికి ఆ టెన్షన్ భయం కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం డ్రైవర్స్కి ఇట్ కెన్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఆస్పెక్ట్. ఇప్పుడైతే ఓఆర్ఆర్ మీద ఉన్నాము. నేను ఇప్పుడు కొత్త కారు తొక్కుతున్నా కూడా ఐ థింక్ నేను ఒక 2-3 minutesలో ఐఎమ్ గెటింగ్ మోర్ కంఫర్టబుల్. ఎప్పుడైనా కొత్త కారు తొక్కినా అదే ఆటోమేటిక్ అంటే ట్రూ ఆటోమేటిక్ ఫీల్. ఒకసారి ఆటోమేటిక్ మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేశాక ఇంకా మాన్యువల్ వైపు వెళ్ళబోద్దేమో, బడ్జెట్ ఉన్నా లేకపోయినా. మీకు పవర్ ఫీల్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ డ్రైవ్ మోడ్ ఇచ్చాడు, అక్కడ ఏం చూపిస్తుంది? స్పోర్ట్స్ వచ్చేసింది, స్పోర్ట్ వచ్చింది ఇప్పుడు. అవును మీకు ఫీల్ అవునవును డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. మీరు ఇప్పుడు నొక్కితే వెళ్ళిపోతుంది. అవునవును 120-130 జిప్ అని వెళ్ళిపోతుంది. అవును వెంటనే మీరు అది నొక్కగానే డిఫరెన్స్ తెలుస్తుందా? తెలుస్తుంది, డిఫరెన్స్ పంచ్లో తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువలో పెడుతున్నా చూడండి. అవును ఎక్కువలో పెడితే మళ్ళీ ఘాట్ కొంచెం సోబర్ అయ్యింది. సోబర్ అయింది. సో సిటీలో యూ యూజ్ ఎక్కువ మోడ్ అండ్ యూ గెట్ మోర్ మైలేజ్. ఇది నార్మల్ మోడ్. మీరు అంత ఫీల్ డిఫరెన్స్ కాదు, కానీ ఒకటేసారి మీరు ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లో ఇస్తాను చూడండి మీరు డిఫరెన్స్. యాక్సిలరేటర్ నొక్కండి, కొంచెం నొక్కి పెట్టండి, కొంచెం నొక్కాను కొంచెం. ఇప్పుడు చూడండి ఆ పవర్ తెలిసిపోతుంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఎస్పెషల్లీ డ్రైవ్ ఎంతూజియాస్ట్ దే విల్ లవ్ ఇట్. స్పోర్ట్స్ మోడ్ రియల్లీ గుడ్. యాక్చువల్లీ నేను అంటే జనరలీ పబ్లిక్ అందరికీ డిక్లేర్ చేస్తూ ఉంటాను ఐఎమ్ నాట్ ఏ డ్రైవ్ ఎంతూజియాస్ట్ అని, ఎందుకంటే రియాలిటీ అది. బట్ డ్రైవ్ ఎంతూజియాస్ట్ అయితే దే విల్ ఎంజాయ్. అంటే ఎవరికైనా పవర్ ఉంటే బాగానే అనిపిస్తుంది. పవర్ ఎవరికి ఇష్టం లేదని ఏమి ఉండదు, బట్ దిస్ డ్రైవ్ ఎంతూజియాస్ట్ విల్ ఎంజాయ్ మోర్. కరెక్ట్, వాళ్ళకి ఇంకా మజా వస్తుంది అన్నమాట. ఏజ్ గ్రూప్ అయినా మీకు స్పోర్ట్స్ మోడ్ అనేది ఫన్ అనిపిస్తుంది. ఫన్ అండి. అందులో హైవే మీద వెళ్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ మచ్ మోర్ ఒక థ్రిల్ ఉంటుంది. థ్రిల్ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంతవరకు 55-60గా వెళ్తున్నాము, ఇంతవరకు ఏం తొక్కలే బండి. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నేను నడిపించింది 4 cylinder. ఓకే, అన్ని నడిపించినాయి అని 4 cylinder ఉన్నాయి. ఇది 3 cylinder. ఎస్ అండి, దీని గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. చాలామంది 3 cylinder అంటే నన్ను అడుగుతుంటారు ఇక్కడ క్వశ్చన్స్. సార్ అందులో 3 cylinder ఉంది కొనుక్కోవచ్చా అంటారు. నేను 3 cylinder 4 cylinder బట్టే ఒకటి మ్యాటర్ ఉండదు. దీంట్లో రిఫైన్డ్ ఇంజన్ ఇది. ఎగ్జాక్ట్లీ హౌ ద సిలిండర్ లో మీకు ఫీల్ కాదు అది. హౌ డు యూ ట్యూన్ ద ఇంజన్, ఆ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. అది మనము బయట నుంచి చూసి ఓన్లీ స్పెసిఫికేషన్ పెట్టి డిసైడ్ చేసేయడం అనేది రాంగ్. కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటున్నారు 3 cylinder అయితే బాగోదు, 4 cylinder బాగుంటుంది. It can also be vice versa. Because of turbo. 3 cylinder లో పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నేను వింటుంది ఒక యాంగిల్ ఈజ్ టర్బో ఇస్ వన్ ఆస్పెక్ట్. కరెక్ట్. అండ్ ఆల్సో హౌ డు దే ట్యూన్ ద ఇంజన్స్. కరెక్ట్, అది క్రూషియల్. ఎందుకంటే మారుతిలో ఉన్న కార్స్ లో సీసీ చాలా తక్కువ ఉంటుంది, బట్ దే విల్ ట్యూన్ ఇట్ టు గివ్ ఇట్ డీసెంట్ సీసీ అండ్ ఆల్సో మైలేజ్. వాళ్ళు మొత్తం మైలేజ్ కోసం ఎక్కువ ట్యూన్ చేస్తాడు. అందుకే విక్టోరియస్ మీద చాలా మంది కంప్లైంట్స్ వచ్చినాయి, పర్ఫార్మెన్స్ లేదని. అంటే దాంట్లో మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ ప్రాక్టికల్ అయితే మైలేజ్ అయితే వస్తుందండి. లైక్ వాళ్ళు క్లెయిమ్ రేట్ 20 మైలేజ్. ఇప్పుడు రియల్ వరల్డ్ మైలేజ్ చెప్తున్నారు ఆల్రెడీ రివ్యూ చేసిన వాళ్ళు. దేర్ సేయింగ్ లైక్ అప్రాక్సిమేట్లీ 16-17 చెప్తున్నారు. ఓకే, ఆ పెద్ద కార్కి అది ఓకే కదా, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు దీంట్లో ఎంత చూపిస్తుంది మీకు? మనకి ఇదైతే 17 చూపిస్తుంది. హైవే మైలేజ్ 17.5 ప్రస్తుతానికి. దిస్ ఈస్ అ మిక్స్ ఆఫ్ సిటీ అండ్ డ్రైవ్. అవును, ఐ థింక్ ఈ మైలేజ్ కియా సోనెట్ మనకి షార్ట్ టర్మ్ రివ్యూలో కూడా వస్తుంది. ఇఫ్ లాంగ్ రన్లో కూడా చేస్తే ఎంతకన్నా హ్యాపీ ఏముంటుంది.
అండ్ ఫర్ ఆల్ ద డ్రైవింగ్ కండిషన్స్ ఒకవేళ మైలేజ్ మనకి 13-14 వస్తుందంటే నొప్పి అనిపించదు. లేకపోతే అస్తమాను పెట్రోల్ బంక్ చుట్టూ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, వెరీ